ఆయుష్మాన్ యోజన కింద అర్హులైన వారికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కవరేజ్ లభిస్తుంది. దీనికోసం ఆయుష్మాన్ యోజన కార్డు తప్పనిసరి. ఈ కార్డు ఉన్న వారికి 5 లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది. ఈ పథకం కింద ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు చికిత్స పొందవచ్చు, దానికి సంబంధించిన షరతులు, నిబంధనలు ఏమిటి? ఆరోగ్యం మన జీవితంలో చాలా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అనవసరమైన రోగాలపై డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారు. అందుకే చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటారు. ఇటీవలి కాలంలో చికిత్స ఖర్చులు చాలా పెరిగాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం లేదా ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడం సామాన్యుడి బడ్జెట్కు మించిపోయింది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఇది చాలా మందికి పెద్ద ఉపశమనం. ఎందుకంటే చికిత్స ఖర్చులకు బీమా కంపెనీ భరిస్తుంది. కానీ అందరికీ వార్షిక ప్రీమియం చెల్లించేంత డబ్బు ఉండదు. ముఖ్యంగా పేద వర్గాలకు చికిత్స ఖర్చులు భరించడం కష్టం. అటువంటి వారి కోసం భారత ప్రభుత్వం 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డు ఇస్తారు. ఇది ఒక రకమైన ప్రభుత్వ ఆరోగ్య బీమా. ఇందులో పేద కుటుంబాలకు ఉచిత చికిత్సా సౌకర్యం అందిస్తారు. ఈ కార్డు ద్వారా కార్డుదారుడు సంవత్సరానికి 5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. సంవత్సరంలో ఎన్నిసార్లు తీసుకోవాలి అనే దానికి ఎటువంటి నిర్దిష్ట పరిమితి లేదు. 5 లక్షల పరిమితి దాటే వరకు పదే పదే చికిత్సా సౌకర్యం లభిస్తుంది. పరిమితి పూర్తయ్యే వరకు మీకు కావలసినన్ని సార్లు చికిత్స పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో చేర్చబడిన ఏదైనా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్మాన్ కార్డు ద్వారా చికిత్స పొందవచ్చు.